వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. చాలామంది స్టూడెంట్స్ ఫ్రీ టైంలో ఏం చేయాలనేది అర్థం కాక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతూ ఉంటారు, వాటికి అడిక్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది గ్యాడ్జెట్స్, ఫోన్స్, ట్యాబ్స్ వీటికి అలవాటు పడుతూ ఉంటారు. మరేంటి అసలు ఫ్రీ టైంలో పిల్లలు ఏం చేయాలి? సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే హాలిడేస్లో ఫ్రీగా ఉంటారు, ఏదో ఫోన్లో ఏదో ఆడుకుంటారు అని అనుకొని వాళ్ళకి పేరెంట్స్ చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఆ హాలిడేస్లో మనం ఇచ్చిన ఆ ఫోన్కే చాలా ఎడిక్ట్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఈ హాలిడేస్లో మనం చాలా చూసాము. పిల్లలకి ఇంకా పిచ్చెక్కిపోయి ఇంకా బయటికి వెళ్ళలేక, స్కూల్ తెరిస్తే స్కూల్కి కూడా వెళ్ళలేక, ఇలాంటివి అన్నీ చూసాం కదా. ఏంటి మరి ఫ్రీ టైం అనేది అసలు పిల్లలకి ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. ఫ్రీ టైం దొరకకుండా ఏం చేయాలి? అలాంటి నన్ను పేరెంట్స్ మరి ఫ్రీ టైం లేకుండా బతుకు చచ్చిపోమంటారు పిల్లల్ని అంటారు, కానీ ఇప్పుడు నా మీద పడిపోతారు. అంటే జనరల్గానంటే మనిషి అప్ టు 24-25 పోనీ రెస్ట్ కేసు 20 ఇయర్స్ అనుకోండి, పోనీ ఈ ఏజ్ వరకునండి ఇది చాలా ప్రొడక్టివ్ ఏజ్ అంటారు దాన్ని. అంటే ఫార్మేటివ్ ఏజ్, అంటే మనిషి ఎదుగుతాడంటే అటు మానసికంగా కానీ, ఫిజికల్గా కానీ, ఇంటలెక్చువల్గా కానీ 3 రకాలుగా ఎదుగుదల. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత జనరల్గా ఆగిపోతాం, అంతే కదండి. అంటే గ్రోయింగ్ అనేది ఎక్కువగా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంటుంది ఎవరికైనా, అన్ని రకాలుగా కూడా. ఈ పర్టికులర్ ఏజ్లో మీరు ఏది నేర్చుకుంటే, ఏది అలవాటు పడితే మోస్ట్లీ లైఫ్లో అవే ఉంటాయి. మీకు సిగరెట్ అలవాటు అయింది అనుకోండి, ఒక గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్లో 25 లోపు అదే ఉంటుందండి. ప్రత్యేకంగా 40 సంవత్సరాల వయసులో సిగరెట్ అలవాటు అవ్వదు ఎవరికి. మీరు ఎవరైనా చూసి ఉంటారు మీ లైఫ్లో. కరెక్ట్. కాలేజీలో అలవాటు అయిందే ఉంటుంది. మధ్యలో ఎవడో కొత్తగా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత, 35 ఏళ్ళు వచ్చిన తర్వాత సిగరెట్ అలవాటు చేసుకున్నవాడిని మీరు ఎప్పుడు చూసి ఉంటారు మీ జీవితంలో. సర్కిల్లో చేంజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. అలా ఇది అలవాటు అనేది అలాగే ఏంటంటే ఆ ఏజ్ తొందరగా చేసుకుంటుంది. అది మంచిది కూడా, అలాగే మంచి క్వాలిటీస్ కూడా అలాగే చేసుకుంటుంది. అంటే నా ఉద్దేశం మంచిది కాదు, మంచి ఎనీథింగ్ అంటే మీరు పాజిటివ్ ఇస్తే పాజిటివ్ తీసుకుంటుంది. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారనుకోండి చిన్నపిల్లవాడికి, భరతనాట్యం నేర్పించారనుకోండి పిల్లకి, వచ్చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని నేర్చుకోమంటే భరతనాట్యం నేర్చుకోదు, కాలేజీ కింద కూర్చుంటారు మీరు. ఇప్పుడు నన్ను నేర్చుకోమంటే నేను నేర్చుకోలేను. అందువల్ల ఏంటంటే ఏది మీకు అలవాటైతే ఆ అలవాటుని బాడీ తీసుకుని ఉంటుంది. ఇదే ఫైనల్గా యాటిట్యూడ్ కింద బిల్డ్ అవుద్ది. దాన్ని యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ నువ్వేమి నేర్చుకున్నావు, ఏమి తీసుకున్నావు, ఏమి తిన్నావు, ఇలాంటి ఏవైతే జనరల్గా మనం రెగ్యులర్గా చేస్తామో, ఎవరి మధ్యన పెరిగావు, ఎలా పెరిగావు, ఇవన్నీ కలిస్తేనే యాటిట్యూడ్ అంటే అందులో కనిపిస్తాయి. అంతే కదండి. ఆటోమేటిక్గా మనం మాట్లాడే విధానం బట్టి ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఎన్నో రకాల ఫెయిల్యూర్ చూశాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో రకాల అన్ని రకాల స్ట్రగుల్స్ని చూసి వచ్చాను. కాబట్టి దాని ప్రకారంగా నాకు ఒక మైండ్ బిల్డ్ అయ్యి ఉంటుంది. ఆ మైండ్ బిల్డ్ అయ్యి ఉంటుంది, దాని ప్రకారం మాట్లాడుతూ ఉంటాను నేను. అంతే, కొత్తగా నేనే క్రియేట్ చేయడానికి కుదరదు. ఇప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా సేమ్ ఏజ్లో కూడా అంతే, ఎవరికైనా అంతే. అందువల్ల ఏంటంటే ఫ్రీ టైము అన్న కాన్సెప్ట్ ఉండదు. మేబీ అంటే నా ఉద్దేశం చదవమని కాదు, ఏదో ఒకటి లెర్న్ చేయాలి. ఎనీథింగ్ దట్ కెన్ బి ఎనీథింగ్. చేసినప్పుడు హోలిస్టిక్గా మనిషి ఎదుగుతాడు. వాడు మిగతా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాడిని వాడు కాపాడుకోవడానికి, సొసైటీలో మంచిగా అవ్వడానికి పనికొస్తాడు. ఎప్పుడైతే మీరు ఇనీషియల్ ఇయర్స్లో, ఫార్మేటివ్ ఇయర్స్లో, ఎదిగే వయసులో ఎప్పుడైతే మీరు రాంగ్ సీట్స్ ఇచ్చారో, ప్రాబబ్లీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోయి ఉంటాడు. మీరు 100 కోట్లు 1000 కోట్లు వ్యాపారం ఉన్నవాడు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. మా దగ్గర డబ్బులు ఉందని పొగతో చెప్తాడు. అదవా నీ దగ్గర డబ్బులు ఉంటే ఏం ఉపయోగం, నువ్వు ఒక్కసారి అడిగి ఏదైనా తేడాగా అలవాటు అయిందనుకో, గంటలో మొత్తం జీరో చేసి పక్కన కూర్చోబెడతారు. అది ఉపయోగం లేదు. నువ్వు ఇవ్వాల్సింది క్యారెక్టర్ని, నువ్వు ఇవ్వాల్సింది యాటిట్యూడ్ని, నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు. డబ్బు పొగరుంటే నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోపెట్టుకో. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అది ఉంది కదా, నేను పబ్బుకు పంపిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను, లేదా బీబీఏ కోర్స్ నేర్పించి నా బిజినెస్ ఇస్తాను, ఏంటిది అన్నీ. ఇదంతా ఏంటంటే తెలియక పొగరుతో, డబ్బు పొగరుతో వచ్చి మాట్లాడండి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి విపరీతంగా ఎకరాలు కోట్లు అయిపోవడం వల్ల పొగరుతో వచ్చి మాటలే తప్ప రియాలిటీ కాదంటది అసలు. నువ్వు ఇవ్వాల్సింది అది కదా. అంటే ఇప్పుడు అలా మీరు మాట్లాడితే పేరెంట్స్ మళ్ళీ మిమ్మల్ని అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అదే అంటారు, మీకు డబ్బు ఎక్కువ ఎలా మాట్లాడుతున్నారు. బేసికల్గా నాకు డబ్బు ఉన్నవాడిని కూడా కాదు నేను.
అలా అని అసలు లేనివాడిని ఏం కాదు. లేనప్పుడు ఇలాగ మాట్లాడాను, ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నాను. నేను ఈవెన్ నా గురించి తెలిసిన నేను నా గురించి తెలిసినప్పుడు నేను 15 సంవత్సరాలు 18, 19 సంవత్సరాల వయసులో ఇలాగ మాట్లాడా. అప్పుడు అందరూ చిత్రంగా చూసేవారు నన్ను. అంటే నాతో చదువుకున్న విద్యార్థులు కానీ లేకపోతే నాతో ఉన్నవాళ్ళు చాలామంది వేలల్లో ఉంటారండి. మోస్ట్ చాలామంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలామంది తెలిసిన వ్యక్తులు నేను చదువుకుని ఉన్నవాళ్ళమే. చాలా రకాల చదువులు చదివాను కదండి, చాలామందితో నేను ట్రావెల్ చేస్తుంటాను లైఫ్లో కదండి. నా గురించి క్లోజ్గా తెలిసిన అందరికీ తెలుస్తుంది. అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు ఇంతే. మనీ రావడం పోవడం కాదండి. ఎన్నో అప్ అండ్ డౌన్ చూసానంటే అర్థం ఏంటి? పీక్ చూశాను, డౌన్ చూసానంటే అన్నీ చూసేసినట్టే కదా. ఇంకేంటి ఇంకా డబ్బు ఏంటి లేకపోవడం ఏంటి? డబ్బుని చూసినట్టు లేనట్టు. స్టార్ హోటల్లోనే ఉన్నాం, రోడ్డు మీద ఉన్నాం, మనం ఫ్లైట్లోనే తిరిగాం, ఇక్కడ నడిచి తిరిగాం, సైకిల్ మీద తిరిగాం, అన్నీ చూసేసాం కదా, ఇంకా కొత్తగా చూసేది ఏంటి? సో అందువల్ల అది నాకున్న నాలెడ్జ్తో నాకున్న పొగరు ఉంటే నాకు ఉండొచ్చు తప్ప డబ్బు వల్ల వచ్చిన పొగరు కాదు అది. నాకున్న నాలెడ్జ్తో కాన్ఫిడెన్స్, అంటే తెలియక చాలా మంది పొగరు అనుకుంటారు కాబట్టి వ్యూవర్స్ని సాటిస్ఫై చేద్దాం అనే మాట వాడుతున్నాను అంతే. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఓకే, మేబీ వ్యూవర్స్ కొంతమంది పొగరు సతీష్ గారికి అంటారు కాబట్టి ఓకే హ్యాపీగా అనుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు పొగరు ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ట్రంప్ గాడికి నెంబర్ 1 దేశం కాబట్టి పొగరు ఉంది కాబట్టి ఇరాన్ మీద వచ్చి యుద్ధం చేశాడు. ఏంటి చేసేది? అంతే. సరే లేదు తప్ప కాదనేది సపరేట్ డిబేట్ అండి, పక్కన పెట్టండి. నోరు మూసుకుని కంట్రోల్ చేస్తాడు ఇరాన్ కూడా, ఏమి ఇబ్బంది లేదు. అంతే కదండి. ఉక్రెయిన్ కూర్చోబెట్టలేదా? లేకపోతే అంటే ఇక్కడ నేను ఏమంటానంటేనంటే ఈ ఫ్రీ టైం అన్నది ఏదైతే ఉంటుందో, ఫ్రీ టైం అన్న కాన్సెప్ట్ ఉండదు అన్నది ఫస్ట్ పాయింట్. మీరు అనొచ్చు మరి ఫ్రీ టైం అన్నా మనం అనుకుంటున్నాం కదా సార్, ఏంటంటే చదవడానికి చదువు లేదు, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈ 2 నెలల ఖాళీ, ఇలాగ అన్నటువంటి విద్యార్థులు దాన్ని ఫ్రీ టైం అనుకుంటారు కాబట్టి ఆ ఫ్రీ టైం అన్న దాని గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు ఒకటే. ఇలాంటి సందర్భంలో మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మొబైల్ లాంటిది ఇంకోటి కానీ మీరు అలవాటు చేస్తే అడిక్ట్ అయిపోతుంది. ఒక్కసారి అలవాటు అయితే చాలండి. దీనికి పేరెంట్స్ ఏం చెప్తారంటే, సార్ చదువుకుని వచ్చాడు కదా సార్ పిల్లడు, హాలిడేసే కదా సార్, ఒక గంట సేపు 2 గంటలు వీడియో గేమ్స్ ఆడితే ఏంటి, గంట 2 గంటలు రేపు పొద్దున 10 గంటలు అవుద్ది, 20 గంటలు అవుద్ది, ఎడిక్ట్ అవుతాడు, గట్టిగా మాట్లాడితే వీడియో గేమ్స్లోకి వెళ్తాడో లేకపోతే పబ్ గేమ్స్లోకి వెళ్తాడో లేకపోతే ఇంకోటి ఏదో ఆడతాడు, లేకపోతే బెట్టింగ్లోకి వెళ్తాడు, లేదంటే గట్టిగా మీరు వద్దు అంటే మిమ్మల్ని చంపేస్తాడు. ఇలాంటి 100 జరిగిన లేదంటే మా అబ్బాయి మంచోడు, ఇవన్నీ మాట్లాడకండి. చిన్నపిల్లలు కూడా మీరు అసలు ఎవ్వండే కూడానండి. ప్రాబబ్లీ సపరేట్గా ఏదైనా వీడియో చేయాలి నేను. 20 సంవత్సరాల లోపు పిల్లని ఏ తల్లిదండ్రులు కూడా నమ్మకూడదండి. ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. ఏ తల్లిదండ్రులు నమ్మకూడదు 20 years లోపు. ఎందుకంటే నేను అక్కడ నమ్మకపోవడం తల్లి కొడుకు కూతురు కాదు, వయసుని నమ్మకూడదు. నమ్మారంటే మీ అంత మూర్ఖుడు, మీ అంత అమాయకుడు భూమి మీద ఎవడలేడు. పిల్లల్ని ట్రస్ట్ చేయొద్దంటారా, పిల్లల్ని నమ్మొద్దంటారా, డిబేట్లు పెట్టకంటారు, దండం పెడతాను మీకు. నాకు తెలుసు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంటారు, పిల్లలు కాలేజీకి వెళ్తే ఎలా ఉంటారు. అందువల్ల ఏంటంటేనండి, ఫస్టే మీకు కొంచెం మంచి అలవాట్లు మీరు చేసినట్లయితే తర్వాత మిమ్మల్ని వదిలేస్తాడని కాదు, కనీసం ఆడు బతుకుతాడు సరే సుస్థిరంగా. మిమ్మల్ని వదిలేసిన పక్కనట్టండి, మిమ్మల్ని ఎలా పట్టుకెళ్ళి ఓల్డ్ ఏజ్లో పడేస్తారు వీళ్ళు. అది కూడా డబ్బులు మీరే కట్టుకోవాలి, వాళ్ళు ఏం కట్టరు. కానీ కడతారు, ఎందుకంటే మాకు ఈ బాధ ఉండదు కదా అని కడతారు డబ్బులు. కట్టకపోతే మళ్ళీ మా దగ్గర ఉంటారు కదా అనుకోని. ఎవడరానిస్తాడండి మిమ్మల్ని, నాకు అర్థం కాదు. పోయి ఎక్కడ చోట ఉంటాయి, అవి కూడా మంచి కాస్ట్లీగా వస్తున్నాయి. ఎవడో మన స్టార్ట్అప్ బిజినెస్ పెడతానంటే ఏది పెట్టాలని అడిగితే మేము సలహా ఇవ్వండి సార్ మీరు అని చెప్పాను. నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టరా అని చెప్పాను నేను. ఇంకో 4 ఏళ్ళు పోతే మాలాంటి వస్తారా చాలా మంది, ఇంకో 10 ఏళ్ళు పోతే నాలాంటి వాళ్ళు 3 మంది ఉంటారా అని చెప్పాను నేను. ఎప్పుడునంటే వీళ్ళకి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అంటే చూసారా, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరగడానికి ఖాళీ టైంని వాడుకోవాలంటే ఇలా బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ చేయవలసింది ఏంటంటేనంటే ఆటోబయోగ్రఫీ బుక్స్ ఉంటాయండి చక్కగా. అంటే అటు ఎవరైనా సరే అండి, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఇష్టమైన ఫీల్డ్లో, తప్పేనది ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనేది అంటే, అటు మీరు ఎంటర్ప్రైన్యూర్ ఇప్పుడు స్టార్ట్అప్ చేయాలనుకున్నాను, ఎంటర్ప్రైన్యూర్ అవ్వాలి. ఉత్తిన కౌరులు చెప్తే కాదు, ఎంటర్ప్రైన్యూర్సే గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి వాళ్ళు కనీసం 20 పుస్తకాలను చదివా. నా దగ్గర కౌన్సిలింగ్ ఎంటర్ప్రైన్యూర్ అవ్వాలని వచ్చారు కదండి. నంబర్ ఇదే క్వశ్చన్ అడిగానండి, ఎంతమంది ఎంటర్ప్రైన్యూర్ యొక్క జీవిత చరిత్రను చదివామని అడిగితే ఒక్కడ కూడా ఆన్సర్ చెప్పలేదండి.
ఇంత దరిద్రమైనటువంటి మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నామండి. వాడు ఎంటర్ప్రైజర్ అవుతాడట, ఒక్క ఎంటర్ప్రైజర్ లైఫ్ జీవిత స్టోరీ తెలియదు వాడికి. అంటే ఏంటో తెలియదు, డెఫినేషన్ చెప్పరా ఎంటర్ప్రైజర్షిప్ స్టార్ట్అప్ అంటే డెఫినేషన్ చెప్పరా అంటే చెప్పలా. ఈ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను నలుగైదు నేను, తెలీదు. ఫ్యాంటసీ డ్రీమింగ్ అండి ఇదంతా, డే డ్రీమింగ్ అంటారు చూసారా, ఇదే ఇదంతా. ఫస్ట్ చేయవలసింది ఏంటంటేనండి ఆటోబయోగ్రఫీ బుక్స్ చదవాలండి ఎక్కువ. అలాగే వీలున్నంత వరకు ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఎడిటోరియల్స్ కానీ అలాంటివి చదవడం కానీ, ఇంగ్లీష్లో ఏదైనా వొకాబులరీ లాంటిది ఏదైనా బిల్డ్ చేసుకోవడం కానీ, నవల్స్ సరే ఆటోబయోగ్రఫీ అనేది కొన్ని నవల్స్ ఏదైనా చదవడం కానీ, కొత్త లాంగ్వేజెస్ ఏదైనా ఫారెన్ లాంగ్వేజెస్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవడం, లేకపోతే హిందీ అయితే హిందీ కొన్ని ఇండియాలో ఉంటాలనుకుంటే ఇలాంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ చదవాలండి. నెక్స్ట్ ఏం చేయాలంటేనంటే మీకు బాగా ఇష్టమైన కాలేజీలు ఉండుంటాయి, ఒక 10, 20 లేకపోతే కంపెనీస్ అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కోల్కామ్ కంపెనీ ఏదో కన్సల్టెన్సీకి వెళ్దాం అనుకుంటున్నారు మీరు, కన్సల్టెన్సీ మీ డ్రీమ్. ఒక 20, 10 కంపెనీస్ మంచిగా తీసుకోవాలండి. వాళ్ళలో చక్కగా వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్ళండి, చూడండి అసలు వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ చేస్తున్నారో ఏంటి, వాట్ ఈజ్ వాట్, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ఏంటి చదవండి, తెలుస్తుంది. అలాగే టెక్నాలజీ వైపు మీరు వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఓపెన్ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ కానీ రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చాడండి 4-5 days బ్యాక్, ఇంతకుముందు కూడా. లేకపోతే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వచ్చారు చాలామంది, ఈవెన్ టొరంటోలో చేసిన ఆయన కూడా వచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తులు ఇంటర్వ్యూస్ కానీ అలా టెక్నాలజీ సంబంధించి తెలుసుకోవాలి కదండి ఇవన్నీ. లేకపోతే మెడిసిన్ చదువుతున్నాడు ఓన్లీ అదో అతమాను ఈ బయాలజీ బ్యాచ్ ఏదైతే ఉంటుందో, ఈ బట్టి గుట్టి బ్యాచ్ ఏదైతే ఉంటుందో అతమా చెప్తూ ఉంటారు కదా. అసలు మెడికల్గా వచ్చే మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించి కనీసం తెలుసుకోండి. అంటే నా ఉద్దేశం అది మొత్తం డీప్గా తెలుసుకోమని కాదు, ఎలాగ కొంచెం టైం ఉంది కదా, ఇట్లాంటివి పాడ్కాస్ట్లు వింటాం కానివ్వండి, లేకపోతే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి ఇలాంటి వాటి మీద అథెంటికేటెడ్గా ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లోకి పోయి ఆ వీడియో ఉంటే కాదు, కానీ కొంచెం మోస్ట్ అంటే అథెంటికేటెడ్. ఇప్పుడు మన చేయడం వల్ల ఏమవుతుంది అంటేనంటే ఓకే ఇది ప్రపంచంలో ఇది జరుగుతుంది, లేదా ఇలా జరుగుతుంది, లేకపోతే లాంగ్వేజ్ ఇది, లేకపోతే ఓకే ఇది ఆటోబయోగ్రఫీ, ఇట్లాంటివన్నీ మీరు జనరల్ పర్సనాలిటీ డెవలప్మెంటే కదా ఇవన్నీ. సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, సరే కోడింగ్ నేర్చుకోవచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఫ్రీ టైంలో అన్నది ఒక పార్ట్. ఇది పర్సనాలిటీని ఓవరాల్గా గ్రోత్ని మెంటల్ గ్రోత్ని పెంచుకోవడం. సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఏ ఫీల్డ్ చదివితే ఆ ఫీల్డ్కి సంబంధించి నేర్చుకోవచ్చు. సరే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారా, మ్యాథ్స్ నేర్చుకుంటారా, లాంగ్వేజ్ నేర్చుకుంటారా, లేకపోతే ఫైనాన్స్ మాడ్యూల్స్ నేర్చుకుంటారా, ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు చేస్తారా, లేకపోతే ఇంటర్న్షిప్స్ కానీ ట్రై చేస్తారా, లేదా ఆన్లైన్లో ఏదైనా అప్లై చేస్తారా, లేకపోతే సోషల్ చెప్తారా, లేకపోతే ఏదైనా ప్రైవేట్లు కానీ చెప్పడం కానీ అలాంటిది ఏదైనా చేస్తారా, లేకపోతే పజిల్స్ కానీ చేస్తారా, లేకపోతే మెంటల్ మ్యాథమెటిక్స్ ఏదైనా చేస్తారా, లేకపోతే ఏదైనా కోడింగ్ అది ఆన్లైన్ కాంపిటీషన్స్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా, ఇవన్నీ చేయొచ్చు. ఏంటి చదువుకు సంబంధించి. అలా కాకుండా పర్సనాలిటీకి సంబంధించి ఇవి ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయకుండా సోఫాలో తన్ని పెట్టి కూర్చుంటే ఒక్కొక్కడో 10 లెగిస్తే ఆడికి పకోడీలు ఇడ్లీలు వేసిస్తారేంటి, నాకు అర్థం కదేళ్ళ. పిల్లడు వచ్చాడు కదా పాపం అంటారేంటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో మరి ఎక్కడి నుంచి వచ్చాడో, మరి కాలేజీ నుంచి వచ్చేసాడు, చదువుకుంటే కష్టపడి చదువుకొచ్చాడు అని చెప్తున్నారు. 2 రోజులు ఇవి రెస్ట్ ఇస్తేని ఎక్కువసేపు పడుకున్నాడు సెలవుల్లో, తప్పు లేదు ఏమో, పొద్దున్న లేచిన తర్వాత పడుకో, మధ్యాహ్నం పడుకో. కానీ ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పేసి టీవీ రిమోట్ చేతిలో పెట్టి మొబైల్ని చేతిలో పెట్టి వాడిని ఎడిక్ట్ చేసేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంపిస్తున్నారు. చూడండి ఫస్ట్ ఇయర్ చదివాడండి ఇంజనీరింగ్ బుద్ధిమంతుడిలాగా, సెలవులో వచ్చాడండి, ఈయన ఎడిక్ట్ చేసేసారు. పేరెంట్సే చేసేస్తున్నారులేండి, ఎవడో చేయరు, పేరెంట్సే చేస్తారు. పేరెంట్సే పెద్ద విలన్స్ జనరల్గా వాళ్ళు చేసేసి మళ్ళీ కాలేజీకి పంపుతున్నారు కదా. కాలేజీకి పంపిన తర్వాత ఈ ఎడిక్షన్ అలవాటు అయిపోయింది కదా, వీడు వదలలేడు కదా, వీడు అక్కడ ఏదైనా ఇబ్బంది పడతాడన్న కామన్ సెన్స్ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. అంటే ఏంటి, కొంత నాశనం చేసి పంపారండి. వాడు ఏం చేస్తారు, అక్కడికి ఏం తర్వాత రూముల్లో కూర్చుని ఇంక ఫ్రెండ్స్తో నెట్వర్క్ బిల్డ్ చేయడు. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా మీకు, మన తెలుగు వాళ్ళు అందరూ పర్టికులర్గా ఇదంతా మొబైల్ బ్యాచ్ మందంతా. ఎవరితోనూ మాట్లాడరు కాలేజీలో, ప్రొఫెసర్తో మాట్లాడరు, సీనియర్తో మాట్లాడరు, నెట్వర్క్ బిల్డ్ చేయరు. నార్త్ ఇండియన్స్ అనుకోండి అలా కాదు, వాళ్ళు ప్రొఫెసర్తో మాట్లాడతారు, నెట్వర్క్ బిల్డ్ చేస్తారో, ఏం జరుగుతుందో తెలుసుకుంటారో, మొత్తం కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తే కాలేజీ దొరికితే రూమ్లో ఉంటాం మొబైల్ బస్. కాలేజ్లో మొబైల్ నాట్ అలౌడ్. అసలు ఎవడండి క్లాసులో కూడా పట్టుకుపోతారండి వీళ్ళు, క్లాసులో పట్టించుకోరు. పెద్ద పెద్ద కాలేజీల్లో ఐఐటీస్ అనేది గవర్నమెంట్ కాలేజీలో పట్టించుకోరు, ప్రైవేట్ కాలేజీలో అయితే కొన్ని కాలేజీలో పట్టించుకుంటారు, కానీ ఎవడో పట్టించుకోడు. నువ్వు ఐఐటీ క్లాస్లో మొబైల్ పట్టుకెళ్ళి వాడుకుంటే ల్యాప్టాప్లో అంటే ఎవడో పట్టించుకుని నాదుడు ఉన్నాడు. ఐఐటీ మద్రాసు కాదు, ఐఐటీ ముంబై కాదు, ఢిల్లీ కాదు.
అలవాటు పడిపోతారు కదా. మళ్ళీ సెకండ్ ఇయర్ హాలిడేస్ వస్తారు కదా, ఇంకొంచెం డోస్ పెంచుతారు ఎవరో ఇంట్లో వాళ్ళే. 11 కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున్నింటికి వెళ్తారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు 11ంటికి వెళ్తాడు, అంటే మధ్యాహ్నం 12 కదా. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ లేజినెస్ సేమ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఎగ్గొట్టేస్తాడు అక్కడ. మీకు ఎలా ఉంటుంది తెలుసా, ఈవెన్ పెద్ద పెద్ద కాలేజ్ ఐఐటి ఖరగ్పూర్ లాంటి కాలేజీలో కూడా రఫ్గా మెకానికల్ 150 మంది ఉంటారండి అక్కడ. మీరు నంబర్ అండి 20 మంది 30 మంది క్లాస్కి వెళ్తారు అక్కడికి. ఇది ఒక ఆశ్చర్యం, జనాలకు అర్థం అవ్వదు ఇక్కడ చెప్పిన. ఫస్ట్ క్లాస్కి అసలు వెళ్ళరు, ఫస్ట్ జరుగుతుంది కదా 9 o'clockకి లెగర. నైట్ 3 దాకా వెబ్ సిరీస్లు, నైట్ 3 దాకా వెబ్ సిరీస్లు. ఇవన్నీ అలవాటు ఎంతో అంటే ఆడికాడ అలవాటు చేసుకుని నాశనం అయిపోతే మనం ఏం చేయలేం. పేరెంట్స్ అలవాటు చేయడం ఏంటంటే హాలిడేస్లో ఉండి పేరెంట్స్ మొబైల్ కొనిచ్చి పేరెంట్స్ అలవాటు చేసి పంపించడం ఏంటంటే ఈ పాప మనకెందుకు అంటున్నాను అసలు. సరే ఆడికాడు చేసుకున్నాడంటే అది మన చేతులతో మనం చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఎవరిని ఆపలేను నేను. అంటే మీ చేతితో మీరు పోగొట్టేయకూడదండి మీ అబ్బాయిని. ఇప్పుడు వాడికాడు కాలేజీకి వెళ్ళాడు, వాడికాడు చదవలేదు అనుకుంటే అది వేరే విషయం. సరే ఇంకా భగవంతుడు వాడికి అలాగే రాసి పెట్టాడు అని మీరు అనుకోవడం తప్పలేదు. కానీ మీరు ఇంట్లో కూర్చోబెట్టి పకోడీలు వేసి లేదు బెల్లం పెట్టి లేదు లేదేమో పెద్ద పెద్ద స్వీట్లు పెట్టి లేదు ఊరే ఇదిగో టీవీ రిమోట్ ఇదిగోరా అని చెప్పి టీవీ రిమోట్ ఇవ్వడం, నైట్ 2 దాకా పెట్టడం, మొబైల్ ఇదిగోరా అని చెప్పేసి మొబైల్ ఆడి చేతిలో పెట్టి మీరు ఆయన ఎంకరేజ్ చేయడం ఏంటంటున్నాను. దానికి మళ్ళీ కొత్తగా వేరే రకమైన పేర్లు పెడుతున్నారు దానికి. పిల్లడు కష్టపడి వచ్చాడు కదండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ అనేది ఒకసారి అలవాటు అయితే అది హ్యాబిట్ కింద అవుతుంది, హ్యాబిట్ అయిన తర్వాత వీక్నెస్ కింద అలవాటు అవుతుంది, తర్వాత ఎడిక్షన్ అవుతుంది అన్న పదాలు మర్చిపోతున్నారు. అంతే కదండి. స్టార్టింగ్ మీకు మామూలుగానే ఉంటుంది, తర్వాత డిఫరెంట్ వర్డ్స్ అవి, ఫైనల్ వర్డ్ ఎడిక్షన్. అది వాళ్ళ కాళ్ళు చేసుకోవడం వేరే విషయం అండి, మీరు చేయొద్దు దయచేసి. పిల్లలు మరి చిన్నపిల్లలకి చేస్తున్నారండి 8th 9th వాళ్ళకి, పాపం అండి ఇది. వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ పోతాయండి సార్. అంతకంటే చిన్న పిల్లలు 1st 2nd క్లాస్ పిల్లలు కూడా ఆడేస్తున్నారు గేమ్స్. బుద్ధి లేదండి పేరెంట్స్కి అసలు ఏమి వాళ్ళు కంట్రోల్ చేయలేక. వాళ్ళు ఏడ్చారనుకోండి, ఏడితే వాళ్ళు ఆడించాలి కదా, అంత ఓపిక ఎక్కడ వచ్చింది వీళ్ళకి. ఎందుకు అనుకుంటారు తెలుసా, దేనికి రీజన్ ఏంటి తెలుసా, వీళ్ళు చదువుకున్నప్పుడు సరిగ్గా హెల్త్ ఉంటుంది కదా, వాళ్ళకి అన్ని పీసీటీ ప్రాబ్లమ్స్ అండి, పీసీటీ ప్రాబ్లమ్స్, హెల్త్, వైటమిన్స్ ప్రాబ్లమ్స్, మినరల్స్ ప్రాబ్లమ్స్, ఫుడ్ లేదా ఎక్సర్సైజ్ ఏమి ఉండదు కదా. వీళ్ళ మదర్స్ అయిన తర్వాత పుట్టి బేబీస్ కూడా అలాగే పుడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేసి ఓపిక పేరెంట్స్కి లేకపోవడం వల్ల. ఇదంతా సైకిల్ అండి ఇది. మన పాపమే మనకు తిరిగి కొడదు కదా, సైకిల్ ఇది. మీరు సరిగ్గా పెరగలేదు అనుకో పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ అది. ఇంకా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలకి మెచ్యూర్ అయిపోతున్నారు కదండి పిల్లలు, ఆడపిల్లలు. పాపం కదండి అది. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, పిల్లల్ని కంట్రోల్ చేయలేక మీరు మొబైల్ చేతిలో పెడుతున్నారు వాళ్ళకి. నోరు మూసుకి పిల్లలు కనకండి కూర్చోండి కనీసం. తగ్గిందిలేండి అలా బర్త్ రేట్ తగ్గింది ఇండియాలో. మన నరేంద్ర మోడీ గారు అదే చెప్తున్నారు యాక్చువల్గాను. ఆయన కొంచెం లేదురా బాబు సింగపూర్ జపాన్ అన్ని తగ్గిపోతున్నాయి, పెంచలేక పాపం మానేస్తున్నారు గోపికలు తగ్గిపోయి. ఒకప్పుడు 10 మంది 5 మంది పిల్లలకు ఉండేవారు కదండి మన తాతల టైంలో. మీరు డబ్బులు లేక పెంచి ఓపిక లేకండి యాక్చువల్గా. అంటే కొంతమంది ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా బోల్ మంది డబ్బులు ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉన్నవాళ్ళు నాకు తెలుసండి. మా రిలేషన్స్లో బోల్ మంది ఉన్నారండి. ఎవడో 100 కోట్లు తక్కువ ఉన్నవాడు ఉండడు కొంతమంది మా రిలేషన్స్లో. చెప్పాను కదా మాదే అల్ట్రా రిచ్ ఫ్యామిలీ మా ఫాదర్ అని. ఆబ్వియస్గా మా రిలేషన్స్ అందరూ చాలా రిచ్ ఫ్యామిలీసే ఉంటారండి. మాదంటే మా ఫాదర్ ఇది చేయడం వల్ల ఇది రాలేదు కానీ, బట్ వాళ్ళందరూ చాలామంది ఒకళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, 2 ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటేనంటే మీరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని అలవాటు చేయడం వల్ల తెలియకుండానే మీరు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒక రకంగా స్పాయిల్ చేసిన అవుతారన్న విషయాన్ని మర్చిపోవద్దు. అందువల్ల ఫ్రీ టైంలో డెఫినెట్గా గొప్ప వ్యక్తుల యొక్క స్టోరీస్ని దయచేసి చదవండి, నేర్పించండి. మీకు అంతకీ మీ వల్ల కాకపోతే కనీసం టీవీలో పెట్టి ఏదైనా స్టోరీస్ మనం చదవడానికి బద్దకమైతే కనీసం వినిపించండి. భాగవతం ఉంది, భగవద్గీత ఉంది, ఏవో రకరకాలు వస్తున్నాయి కదండి. కనీసం అయ్యా వినిపించండి. అవి ఆ కొరియన్ వెబ్ సిరీస్ మానేసి అని వినిపించండి. రైట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతి దాంట్లో కూడా మీరు చెప్పే ప్రతి వీడియోలో కూడా కొత్త ఆలోచనలు, కొత్త థాట్స్, పాయింట్స్ చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో పేరెంట్స్ మన చేతులారా మన పిల్లల్ని మనం పాడు చేసుకోవద్దు. ఫ్రీ టైంలో ఆడుకొని లేని మొబైల్ ఇస్తే అది ఇంకా అలవాటుగా మారి వ్యసనంగా మారి ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. అందుకని సతీష్ గారు చెప్పినట్టు ఫ్రీ టైంలో వాళ్ళని ఒక మంచి అలవాట్ల వైపు దృష్టి మరల్చండి. మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.